నారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో ప్రస్తుతం మనం ఒకటి చూసినట్టయితే మనకు సంబంధించి ఉత్పత్తిలో మాత్రం మనం చాలా వీక్గా ఉన్నాం. ఉత్పత్తులు కనుక మనం పెంచుకుంటూ పోతే ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కు సంబంధించింది ఎగుమతులు తగ్గించి ఎగుమతులు అంటే ఇంపోర్ట్ చాలా తగ్గించి ఎక్స్పోర్ట్ విషయంలో మనం గనక పురోగతి చెందినట్టయితే మనకు ఈ విషయంలో ఈ దిశగా వెళ్తే మాత్రం మన ఎకానమిక్స్ను మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే కేవలం కొంతమందే ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, వారికి సంబంధించిన కేటాయించకపోతున్నాం. అందులో భాగంగా మనం ఉదాహరణకు ట్రంప్ను చూసుకుందాం. ట్రంప్ నిన్న మాట్లాడుతూ బడ్జెట్కు ఎలక్షన్స్ తర్వాత అతను ఓత్ తీసుకున్న తర్వాత చాలా క్లియర్గా చెప్పాడు, నా కంట్రీలో ఉత్పత్తి చేస్తే దానికి 0% ట్యాక్సెస్ ఇస్తాను, వేరే దేశాల ఉత్పత్తి చేసిన ఎవరైతే వస్తువులు ఉన్నాయో దాని మీద ఎక్కువ శాతం సుంకాలు విధిస్తాను. ఇది మాత్రం గమనించవలసింది. 1 బిలియన్ కాదు, ట్రిలియన్స్ కూడా నేను సుంకాలు విధిస్తానని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? మోడీ గారు అధికారంలోకి వచ్చిన మొదటిసారి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దాన్ని స్లోగన్ గా తీసుకున్నారు. 11 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఏ మేరకు పెరిగాయో నిజాయితీతో పార్లమెంటు ముందు శ్వేతపత్రాన్ని ప్రకటిస్తే జనానికి కనువిప్పు కలుగుతుంది. అలాగే వ్యవసాయ రంగం పైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. 45%, 50% దగ్గర ప్రజలు అది జీవనోపాధి. ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఆందోళనలు సంవత్సరాలుగా చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం లేదు, పారిశ్రామిక ఉత్పత్తులు పెరగడం లేదు, కొత్త పెట్టుబడులు ప్రభుత్వ రంగంలో పారిశ్రామిక రంగంలో పెట్టడం లేదు. ఈరోజు ఉన్న పరిశ్రమలు కూడా ప్రైవేటీకరిస్తామనేటువంటి ప్రమాదపు విధానాలను అనుసరిస్తున్నారు. వేటిని ఎగుమతి చేస్తారు? ఒకటి. రెండవది దిగుమతులు. పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. ఒక ప్రధానమైనటువంటి దిగుమతి మనం పెట్రోల్ ఉత్పత్తులే. మరి వాటిపైన ఎక్కువగా వెచ్చించాల్సి వస్తున్నది. ఏ విధంగా? రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేటు దారుణంగా పెరిగిపోయింది. 87 రూపాయలు చెల్లించాలి ఒక డాలర్ కావాలంటే. అంటే డాలర్ విలువ పెరిగే కొద్దీ మనం చేసుకునే వస్తువుల దిగుమతి మీద ఎక్కువగా డబ్బు చెల్లించాలి. అలాగే విదేశాలలో చేసినటువంటి అప్పులు వాటి యొక్క మొత్తాలు తిరిగి చెల్లించాల్సినటువంటి మొత్తాలు కూడా పెరిగిపోతాయి. ఇవాళ ఎగుమతి దిగుమతుల మధ్య సమతుల్యత సాధించడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏంటో చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటును నియంత్రించడానికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ఏమీ కనిపించడం లేదు. ఇదే విషయంపై మనొకసారి చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి హనుమాన్లు గారు కూడా